రైట్. ఏపీలో అంబటి రాంబాబు మీద జరిగిన దాడి మీద మరి వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు ప్రతిస్పందిస్తున్నారు. అదేవిధంగా మరి ఇది అంబటి మీద జరిగిన దాడే కాదు, ఇది ఒక సామాజిక వర్గం మీద, సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని చేసిన దాడి అంటూ కూడా, మరి అదేవిధంగా ఏపీలో రెడ్ బుక్ నడుస్తుంది అంటూ కూడా రెడ్ బుక్ ప్రకారమే రాజ్యాంగం చేసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ పరిపాలన చేస్తున్నారు, అరాచక పరిపాలన చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ వీడియో విశ్లేషణ చూద్దాం. అందరూ నమస్కారం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటన వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మరి అంబటి రాంబాబు గారి పైన జరిగినటువంటి పైశాచికమైనటువంటి దాడి, ఏదైతే రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి రాజకీయం చేయాలి, లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి శ్రీవరం లడ్డులో కల్తీ నెయ్యి కలిపారని చెప్పి గొడ్డు కొవ్వు, ఆవు కొవ్వు, జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందని వాళ్ళు ఒక ఫేక్ ప్రసారం, అబద్ధపు ప్రసారం ఏదైతే చేశారో దానికి చంపపెట్టుగా ఎన్డీటీపీ అలాగే ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లే ఈ రోజున నిజాలు బయటికి వచ్చినాయని వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని సహించలేక, జీర్ణించుకోలేక ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఫోటో ఉన్నటువంటి ఈ 3 ఫోటోలు కూడా కలిపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మహాపాపం జరిగిందని చెప్పి ఫ్లెక్సీలు కట్టారు. ఒక పక్కనేమో సిబిఐ సిట్టు, రెండు కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ చేర్చలేదు. కనీసం ఈ యొక్క నెయ్యిలో జంతు కొవ్వు కానీ, ఆవు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, అలాగే చేప కొవ్వు కానీ కలిసిందని ఎక్కడ కూడా చెప్పలేదు, కలవలేదని చెప్పారు. కానీ అది నెయ్యే కాదు, పాలు లేవు అని వెన్న లేదు, కల్తీ జరిగింది, కెమికల్స్తో తయారు చేశారని మళ్ళీ వీళ్ళు ఒక దుష్ప్రచారం చేయడం మొదలెట్టారు. మొన్న అంబటి రాంబాబు గారు వెళ్ళి ఆ యొక్క ఫ్లెక్సీని తీయండి, ఏదైతే గుంటూరులో కట్టినటువంటి ఆ ఫ్లెక్సీని తీయండి అని చెప్పి ఆయన మాట్లాడితే ఆయన ఇంటి మీదకి టీడీపీ గోండాలు కత్తులు, కటార్లు, కర్రలతో వెళ్ళి దాడి చేసి కార్లు బద్దలు కొట్టి ఆయన కార్లు కాల్చి ఇంటి మీద దాడి చేసి ఇల్లు మీద మరి పెట్రోల్ పోసి తగలబెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు, హత్యాయత్నం చేశారు. అంబటి రాంబాబు గారిని చంపడానికి ప్రయత్నించారు. ఒక కాపు సామాజిక వర్గం చెందినటువంటి అంబటి రాంబాబు గారిని చంపడానికి ఈ యొక్క టీడీపీ గోండాలు నారా లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏదైతే మరి అంబటి రాంబాబు గారికి ఆ రకంగా ఇంటి మీద దాడి చేయండి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మరి ఆ సలహా మేరకు, ఆ సూచనల మేరకు స్థానిక ఉన్నటువంటి ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, డిఐజీ కానీ, కోతవేట దూరంలో ఉన్నటువంటి డీజీపీ కానీ, కోటవేట దూరంలో ఉన్నటువంటి సీఎం ఆఫీసు ఉన్నటువంటి అమరావతి రాజధాని కానీ ఎవరు కూడా స్పందించకుండా అక్కడ దగ్గర పోలీసులు ఉంటుండగానే మరి అంబటి రాంబాబు గారి మీద పైశాచికమైన దాడి చేశారు. ఈ టీడీపీ గోండాలని నివారించలేదు, టీడీపీ గోండాల్ని ఉసిగలిపి మరి అంబటి రాంబాబు గారికి మరి ఆ రకమైనటువంటి దాడులు చేసి ఆయన అక్రమ అరెస్టు చేసి ఈ రోజున జైల్లో పెట్టారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ ఉడతూపులకు ఎవరు భయపడరు, మీరు తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు. ఈ రోజున మీరు ఏదైతే ఈ రకమైనటువంటి చర్యలు ఏవైతే చేశారో రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, దీనికి డబల్ త్రిపుల్ 100 రెట్లుగా ఉండేటప్పుడు మీరేం చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఆ రోజు ఆ టైం వచ్చినప్పుడు మీరు కానీ పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్ళా, పోలీస్ స్టేషన్ దగ్గర మేమే ఉంటాం. దెబ్బలు తగిలి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా, హాస్పిటల్ దగ్గర మేమే ఉంటాం. లేదు మీరు ఊరు వదిలి బస్ స్టాండ్కో, రైల్వే స్టేషన్కో, లేదా హెలికాప్టర్ ఎక్కినా, విమానాలు ఎక్కినా అక్కడ కూడా మేమే ఉంటాం. ఎక్కడ కూడా మీరు అడుగు తీసి అడుగేయకుండా ఆ రోజు జరిగే ఈ యొక్క ఏదైతే మీరు ఈ రకమైనటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తూ ఉన్నారో దానికి డబల్ ఎక్కువై 100 రెట్లు ఎక్కువ చూపించే పరిస్థితి రేపొద్దున ఉంటుంది.
కానీ ఇది మంచి సంస్కృతి కాదు. ఈ సంస్కృతిని పెంపొందించకండి. ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అంబటి రాంబాబు గారిని ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టు చేసి ఆయన మీద దాడులు చేసి ఏదైతే మీ సునకానందం, మీ పైశాసిక ఆనందం చేస్తూ ఉన్నారో దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే కల్తీ నెయ్యి జరిగిందని అన్నారో దానికి శ్రీవారి మిమ్మల్ని సంపదెబ్బ కొట్టారు. కల్తీ జరగలేదని నిర్ధారణ అయింది కాబట్టి మీరు సహించుకోలేకపోతూ ఉన్నారు. దీనికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారు. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అన్నారని దాన్ని జీర్ణించుకోలేక మరి మాట్లాడుతున్నామని, అందుకే దాడి చేశామని అని సాక్షాత్తు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మేమే దాడి చేశామని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరులు, అలాగే ఎమ్మెల్యే అనుచరులు కలిపి నిన్న ఎంత ఘోరంగా దాడి చేశారో మనం చూసాం. అంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడలేదా? జగన్ని సైకో అని సంబోధించలేదా? పట్టాభి అనే ఒక వెధవ మీరు తిట్టించలేదా? పవన్ కళ్యాణ్ కూడా నీదా, నీ బాబుదా, నీ తాతదా, నీ స్థాయి అంతా, నీ బతుకంతా అని మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? మరి ఆ రోజున నారా లోకేష్ ఏం మాట్లాడాడు? లండన్లోకి వెళ్ళి ఎవరితో, ఏ అమ్మాయిలతో అని మాట్లాడారే. ఎంత సంస్కారహీనంగా మీరు మాట్లాడారు ఆ రోజున. కానీ మేము ఆ రోజున మీకు ఎటువంటి దాడులు చేయలేదే, మీ మీద ఎటువంటి దాడులకు మేము మా నాయకులు పిలుపునివ్వలేదే, ఎవరు కూడా మిమ్మల్ని ఈ రకంగా దాడి చేసి కొట్టలేదే. అంటే ఆ రోజున మేము కొట్టలేదు కాబట్టి, ఆ రోజున మేము వదిలేసాం కాబట్టి ఈ రోజున మీరు విచ్చలవిడిగా అంబటి రాంబాబు గారి మీద మీరు చేసినటువంటి పైశాసికమైనటువంటి దాడి, హేయమైనటువంటి చర్య ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒక కాపు నాయకుడు, బలమైన సామాజిక వర్గం చెందినటువంటి ఒక కాపు నాయకుడి మీద మీరు చేస్తున్నటువంటి మీ కూటమి నాయకులు ఈ దుర్మార్గమైనటువంటి దాడి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మర్చిపోరు, అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ప్రతీది కూడా అకౌంటబిలిటీ, ప్రతీది కూడా అకౌంట్ అవుతూ ఉంటుంది. ప్రతిది కూడా లెక్కే. ప్రతి లెక్కకి ఒక లెక్క ఉంటుంది, లెక్కకి తిక్కు ఉంటుంది. ఆ తిక్కకి ప్రతి దానికి కూడా సమాధానం త్వరలో చెప్పబోతూ ఉన్నాం. ఎందుకంటే అంబటి రాంబాబు గారు అన్ని మాటగానే నేను అలాగా అనకూడదు, ఏదో ఆవేశంలో అన్నాను, ఆయన క్షమాపణ చెప్పారు, సారీ కూడా చెప్పారు. కానీ మీరు మాట్లాడిన మాటలు ఎక్కడ సారీ చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ పట్టాపగాడు కానీ ఎక్కడ కూడా మీరు సారీలు చెప్పలేదు కదా. మీకు నచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకమైనటువంటి తిట్లు తిట్టించారు మీరు? ఆ రోజు మీరు మాట్లాడచ్చా? మీ తాతదా, మీ జేజమ్మదా, నీ స్థాయి అంతా, నీ బతుకంతా మాట్లాడచ్చా? సైకో అని సంపాదించచ్చా? ఈ రోజున ఒక పదము ఏదో తూలింది, దానికి క్షమాపణ చెప్తే ఇంటికెళ్ళి దాడి చేసి ఇంటికెళ్ళి ఆ రకమైనటువంటి అత్యాయత్నం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు. అవసరమైతే అంబటి రాంబాబు గారిని ఏ రకమైన ఏదైనా చంపడానికి మీరు నిన్న ప్రయత్నం చేశారని అర్థమవుతా ఉంది. అక్కడ ఏ రాయో, ఏ కర్రో లేదా మీరు తీసుకెళ్ళిన ఇనపరాట్లో ఏదో తగిలి అంబటి రాంబాబు గారికి నిజంగా అటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉంటే దీనికి ఎవరు బాధ్యులు? మీరు మనుషుల ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి కులాల మధ్య, మతాల మధ్య కుంపట్లు పెట్టడానికి మీరు చేస్తున్న ఈ పరిపాలన మంచి పరిపాలన నాకేం అర్థం కావట్లా. అసలు ఎందుకు మీరు ఇలాగా కులాలని, మతాలని రెచ్చగొడుతూ ఉన్నారు? అంబటి రాంబాబు గారిని ఎందుకు టార్గెట్ చేశారు? విడుదల రజనీ గారిని ఎందుకు టార్గెట్ చేశారు? గుంటూరులో ఉన్నటువంటి నాయకులందరి మీద కూడా మీరు ఎందుకు దాడులు చేయడానికి నిర్ణయించుకున్నారు? అసలు చట్ట విరుద్ధంగా మీరు కట్టినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో, కల్తీలో నడ్డు అని చెప్పి పాప పరిహారం అనే ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అది చట్ట రీత్యా నేరం కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో
వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటో పెట్టి మిమ్మల్ని ఎవరు ఆ ఫ్లెక్సీలు కట్టమన్నారు? దేనికి కట్టారు? అక్కడ ఎందుకు ఈ వైషమ్యాలు తీసుకురావడానికి రచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? పోలీసు వ్యవస్థ అంతా కూడా ముద్రనిద్ర చేస్తూ ఉంది. ఎస్పీ, డిఎస్పీ, డిఐజీ, డీజీపీ మీరందరూ కూడా తొత్తులలాగా కూటమి ప్రభుత్వానికి తొత్తుల్లాగా వ్యవహరించి మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్తుంది. అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.